యాదగిరి గుట్ట ఎంత మంచి పుణ్యక్షేత్రం. అవును, మమ్మల్ని ఇక్కడ తీసుకురావాలని ఆలోచన నీకెలా వచ్చిందిరా? మీకే తెలుస్తుంది. వెల్కమ్ టు టైటానిక్. టైటానికా? ఇదేదో మునిగిపోయే షిప్ పేరులో ఉందే. మనీ రూమ్ నెంబర్ 102. ఏంట్రా మేమేదో ఫ్యామిలీతో హాయిగా వస్తే మీరేంటి ఇక్కడ వచ్చారు? మీకే తెలుస్తుంది. మీ నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఏం లేదు కదా? మీకేమన్నా అనుమానమా? వెయిట్ చేయాలంటారు. ఊరుకోనరా నాన్న, లోపల ఒకటి చూపిస్తాను, మీరు భయపడకూడదు. భయపెట్టమా? ఈ నారాయణకి జన్మలో భయపెట్టడం తప్ప భయపడటం తెలియదు. ఎప్పుడు చెప్పలేదా? వీడేదో చూపిస్తానంటాడు. నమస్తే. ఇదేంట్రా ఈ అమ్మాయి శంకర్ గౌడ్ చెల్లెలా ఉంది? అవును నాన్న, మీ ఇద్దరం పెళ్లి చేసుకోపోతాం. నీకు ఈ విషయం తెలిస్తే బెదిరిపోయి ఇక్కడ దాకా రావని అమ్మే మేనేజ్ చేయమంది. అవునండి, అందుకే అలా ప్లాన్ చేసాం. నాకు కూడా ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పే, ఇక్కడి నుంచి పారిపోవడానికి. చాలే ఊరుకోండి, తొందరగా వెళ్ళండి రా. వెళ్ళందరూ తయారయ్యండి గుడికి. చాలా భయంగా ఉంది. ఏం డబ్బులు అయిపోతాయనా? రే చేంజ్ ఉందా? ఏమవుతుందో అని. ఇదంతా ప్రేమించక ముందు ఆలోచించాలి. వన్స్ ప్రేమించాక ఇంకేం ఆలోచించకూడదు. జస్ట్ ప్రొసీడ్ అయిపోవాలంతే. అది ఎలా ప్రొసీడ్ అవ్వాలని? సింపుల్. మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నువ్వు కర్రోడ్ ఇంట్లో ఉంటావు. ఎందుకంటే వాడిల్లు వాడికి తప్ప ఇంకెవరికి తెలీదు. ఏరా, నేను యాజ్ గా మీ అన్నయ్య దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోతా. 4 రోజుల తర్వాత టైం చూసి సార్ దుబాయ్ లో జాబ్ వచ్చింది అని చెప్పి మనం నిజంగా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతాం. సెటిల్ అయిపోతావా? ఎవరిస్తారో నీకు జాబు? నేను ఆల్రెడీ ఒకరిని సెట్ చేసుకున్నాను. ఎవడా తలమాసినాడు? మీ అన్నయ్య, అంటే మా పెద్ద. వచ్చిండు చూడుర్రి. ఎత్తనే అన్న. నమస్కారం. చాలా కష్టపడి తీసుకొచ్చాను. కష్టమే లేదు సార్, క్యాషువల్గా వచ్చాను. కొండందవి ఎలుకని తెచ్చినట్టు గీన్ తెచ్చిరేమ్రా. ఏం పేరు నీది? మణిరత్నం సార్. తెలుగా తమిళ? తమిళ తీస్తారు సార్, తెలుగులో కూడా ఆడతాయండి. సాలేగాని గురించి చెప్పమంటే సినిమాల గురించి చెప్తావేం బే? గా పేరు ఎందుకు పెట్టిర్రా? మా అమ్మ బొంబాయి సినిమా చూస్తుంటే నేను థియేటర్లో పుట్టిందాను సార్. చెప్. ఏడో చోట పుట్టినావు గానీ గాని గుర్తుపడతావా? సూపర్ గా గుర్తుపడతాను సార్. అసలు అమ్మాయి గురించి వచ్చిన గురించి చెప్పరా అంటే అమ్మాయిని చూపిస్తావేం బే? నీకు అసలు ఎరకనారా వాడు? 100 మందిలో ఉన్నా గుర్తుపడతాను సార్. గంత దిమాకున్నా అదరా నీకు? దిమాక్ కాదు గురించి, నాకు చెల్లి నోటు 100 రూపీస్ చూపించాడు సార్. వాళ్ళందరినీ పట్టుకరా. ఇంట్లో పని చేసేటోళ్ళ దగ్గరికి బస్తీలు ఉన్న పోరలందరినీ తెచ్చి నిలబెడుతున్నా. నువ్వు గుర్తుపట్టాలి. మొత్తం అందరిని లైన్ లో నిలబెట్టురా. అందరు లైన్ లో నుంచోండి. నీకేంట్రా స్పెషల్ గా చెప్పాలా? అంటే మీ నిలబడితే కూడా ఏం బాగుంటుందని. రే బబులు, వేరేళ్ళు ఫీల్ అవుతారా? నువ్వు నిలబడు, నీ పక్కన చారిగాని ఎన్నాళ్ళ నుంచి ఇంట్లో దొంగలు పెట్టి ఊరంతా నెత్తుతున్నావునా? అయిపోయింది రాయ్ కాల్చానా? నేను వీడిలో ఉంటానని చెప్పాను. వీడని చెప్పానా? రే లక 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 లక. నువ్వు గీడ్నే కొన్ని దినాలు ఉండాలి. వాడి ఏరియాలో ఏడ కనబడ్డా నాకు చెప్పాలి. ఈడుండ నీకు ఏర్పాట్లు చూడురా. సిచ్యువేషన్ చూస్తే టెన్షన్ తో నరాలు చిట్లు పెట్టేట్టున్నాయి. టెన్షన్ పడాల్సింది నేను, మధ్యలో మీరెందుకు హెల్ప్ చెడగొట్టుకుంటారు? ఏంటి రావు గారు మీరు మాట్లాడే మాట? ఆ మణిరత్నం గారు మిమ్మల్ని గుర్తుపడితే ఖైమా కొట్టిస్తుండేవాడు తెలుసా? మీ వాళ్ళకం చూస్తుంటే వాడు చెప్పినందుకు మీరు ఏదో బాధపడుతున్నట్టుంది. నేనెందుకు బాధపడతాను రావు గారు? నేనెందుకు బాధపడతాను చెప్పండి? ఏంటి మీరు మాట్లాడే మాట? హాయ్ మనీ. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఏమి నాకొద్దు, నా 100 నాకు ఇస్తే చాలు. 100 ఏం కర్మరా, ఇదిగో 200 తీసుకో, మన దగ్గర చాలా ఉన్నాయి. అవును రే, గుర్తుపట్టుకోండి, నువ్వు ఎందుకు చెప్పలేదురా? అన్ఎంప్లాయ్మెంట్ సార్, మా టైటానిక్ రాజు రోడ్ వెనింగ్ లో పోయింది. నేను గుర్తుపట్టాను అనుకోండి, వాళ్ళకి నాతో పని అయిపోతుంది, నేను పని లేకుండా పోతాను. అందుకే ఆలోచించి ఈ డిసిషన్కి వచ్చాను. ఏడ్చావులే, ఎప్పుడైనా ఎవరో చెప్పాలి కదా, ఆ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తావురా? ఆ లేబుకొచ్చింది నువ్వని చెప్పి వెళ్ళిపోతాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.